దాదాపు 2 అవర్స్ నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి నిన్న నైట్ నుంచి ఆలోచిస్తున్నారు. వస్తే తనని ఎలా చూడాలి అండ్ తనని ఎలా పలకరించాలి అని చెప్పి చాలా ఉత్సాహంతో కొన్ని వేల మంది ఫ్యాన్స్ ఈరోజు బెంగళూరులోని మహదేవపురంకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఫైనల్గా వాళ్ళ దర్శనం అయితే ఈరోజు అయితే తీరిందనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ ఫ్రంట్ గేట్ దగ్గర ఉన్నారని తెలుసుకొని తనైతే బ్యాక్ గేట్ ద్వారా అయితే లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్స్ అందరు షాక్ అయ్యారు. తారక్ అన్న ఎక్కడొచ్చారు, అప్పుడే లోపలికి వెళ్ళిపోయారు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ బయట ఉన్న వాళ్ళు కూడా వెంటనే లోపలికి తనతో పాటు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అలా వెళ్ళిన తొందరలో తారక్ అన్న ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తుండగా ఆ ఎస్కలేటర్ కూడా విరగొట్టడం అయితే జరిగింది. సో తారక్ అన్న అక్కడికి వెళ్ళి ఏదైతే చెయ్యాలో, ఏదైతే తన తాతగారు చేశారో ఆ ఇనాగ్రేషన్ని తనైతే స్టార్ట్ అయితే చేసేస్తాడు. అక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకైతే చేసేసే మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తాడు తారక్ అన్న. సో ఇప్పుడు వచ్చేసి తారక్ అన్న అయితే సెండ్ ఆఫ్ చెప్పడానికి ఫ్రంట్ గేట్ ద్వారా అయితే రావడం అయితే జరిగింది. సో యూజువల్ గా ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చేస్తారని చెప్పి బ్యాక్ గేట్ ద్వారా అయితే లోపలికి వెళ్ళడం అయితే జరిగింది తారక్ అన్న. బట్ మళ్ళీ అట్లనే వెళ్ళిపోతాడా ఫ్యాన్స్ అందరు కలవకుండా అని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు. బట్ అందరి కళని, అందరి యొక్క ఉత్సాహాన్ని ఇంకా డబల్ చేసే విధంగా తారక్ అన్న వచ్చేసి బయటకు వచ్చేసి అందరికి సెండ్ ఆఫ్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో అందరికి కారు మీద ఎక్కుకుంటూ నాకైతే ఒక రాజకీయ నాయకుడు గుర్తొచ్చాడు, ఒక లీడర్ లాగా కనిపించాడు. అందరికీ హాయ్ చెప్పుకుంటూ తనైతే ముందుకైతే వెళ్ళాడు. సో వచ్చిన ప్రతి ఫ్యాన్స్ ని కూడా తారక్ అన్న కనిపించినట్లే అండ్ దగ్గరుండి చూసినట్లే. ఒక కర్ణాటక స్టేట్ లోనే ఈ విధంగా ఉందంటే ఒక ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా పబ్లిక్ లా ఇట్లా తారక్ అన్న వస్తే ఇంకా ఎలా ఉంటుందో క్రౌడ్ అనేది ఊహించుకుంటేనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు జరిగింది. మీకు క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటాను. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా మీకైతే వెంటనే ఇస్తూ ఉంటాను. సో మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.